గౌరవ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. సందీప్ ఏపీఎంసీ నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కోసము వాళ్ళ వెల్ఫేర్ కోసము ఏపీఎంసీ చేపట్టిన అజిటేషన్లో భాగంగా రాబోయే ఏప్రిల్ 15వ తేదీ మనము ఏపీ CFW చేరుకొని అక్కడ మాస్ రిప్రజెంటేషన్, శాంతియుత మాస్ రిప్రజెంటేషన్ మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు సందీప్ మనం వెళ్ళి నువ్వు ఎందుకు పోతున్నావు, మేమందరం ఎందుకు రావాలి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళు ఈరోజు రెగ్యులర్ కావాలి. ఆ ఒక ప్రాసెస్ ముందుకు పోవాలన్నా 23% హైక్ ఏదైతే మనం మిస్ అయ్యామో అది మళ్ళీ తెచ్చుకోవాలన్నా, ఇంక్రిమెంట్ పాలసీ ఏదైతే ఉందో అది మనం ఒక పాలసీ తెచ్చుకోవాలన్నా, లాయల్టీ బోనస్ కూడా మనకు రావాలన్నా, ఈపీఎఫ్ ఏదైతే మనం మిస్ అయ్యామో అది మళ్ళీ రావాలన్నా, రెంటల్ పాలసీ, ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి పాలసీ ఏదైతే ఉందో అది ప్రాపర్గా రావాలన్నా, రన్ అవ్వాలన్నా, ఎవరైతే ప్రీవియస్ 2 years నష్టపోయారో ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావాలన్నా, టీఏడిఏ అది కూడా మనకు రావాలన్నా, శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ కలిసి ఒకేసారి ఇన్ టైం శాలరీగా మనకు రావాలన్నా, శాలరీ ఫిక్స్ చేసుకోవాలన్నా, ఎన్కాస్ ప్రిపరేషన్కి ఈరోజు గవర్నమెంట్ 10,000 ఇస్తూ ఉంది. ఆ 10,000 30 నుంచి 40,000 మనం పెంచుకోవాలన్నా, ఎన్కాస్లో మన వాళ్ళు 30 నుంచి 40,000 50,000 కూడా ఖర్చు పెట్టారు. ఆ ఒక డబ్బు, మిగతా ఎక్స్ట్రా డబ్బు మన వాళ్ళకి తిరిగి రావాలన్నా, రూట్ లెవెల్, ట్రైబల్ అండ్ డీప్ రూరల్ లెవెల్లో పనిచేసేటువంటి మన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి అంటూ 10,000 మందికి అంటూ ఒక ట్రాన్స్ఫర్స్ పాలసీ తెచ్చుకోవాలన్నా, ట్రైబల్ అలవెన్స్ 15,000 ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ మహారాష్ట్రలో. అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ట్రైబల్ ఏరియాస్లో మన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ట్రైబల్ అలవెన్స్ 15,000 మన వాళ్ళకి అడిషనల్గా రావాలన్నా, మనకంటూ ఒక హెల్త్ పాలసీ ఈ రోజున గవర్నమెంట్ వాళ్ళకు ఈహెచ్ఎస్ ఉంది, మనకు కూడా ఈహెచ్ఎస్ రావాలన్నా, తర్వాత మనకంటూ ఒక ప్రాపర్ జాబ్ చార్ట్ కావాలన్నా, మన మీద కర్ర పెత్తనాలు మనము ఆపుకోవాలన్నా వేరే కార్డర్స్ నుంచి, మనకంటూ ఒక అడ్మినిస్ట్రేటివ్ గైడ్లైన్స్ ఉండాలన్నా, హైరార్కీ ఉండాలన్నా, మన సెంటర్ లెవెల్లో మనకంటూ ఒక జాబ్ చార్ట్ ఉండాలన్నా, మనకు వచ్చే మెడిసిన్ ప్రాపర్గా సఫిషియెంట్గా ఎవరికి ఏ మెడిసిన్ ఏ ఏరియాస్లో ఏది రావాలన్నా, మనకంటూ ఒక హెచ్ఆర్ పాలసీ ఉండాలన్నా, మనకంటూ పే స్లిప్స్ రావాలన్నా, మనం చనిపోతే ఎక్స్గ్రేషియా కింద మనీ రావాలన్నా, మట్టి ఖర్చులకు డబ్బు రావాలన్నా, మనకు ఇస్తున్నటువంటి లీవ్ పాలసీ ప్రాపర్గా అమలు అవ్వాలన్నా, ఎక్స్ట్రా ఉమెన్స్కి ఇచ్చేటువంటి 5 లీవ్స్ ప్రాపర్గా అమలు అవ్వాలన్నా, మనము రాసేటటువంటి రికార్డ్స్ లేదా మన టీంలో ఎవరు ఏ రికార్డు పెట్టాలి, డూప్లికేషన్ ఆఫ్ వర్క్ను ఆపాలన్నా, లాస్ట్ ప్రీవియస్ ఇయర్ సంబంధించి చాలామందికి ఎందుకు మనీ రాలేదో, ఎందుకు వాళ్ళకి అన్ని డబ్బులు కట్ అయినాయో, అసలు జీరో పడ్డాయో, ఏ నెల ఏ శాలరీ పడిందో, ఇన్సెంటివ్ పడిందో తెలుసుకోవాలన్నా, మనల్ని పిఎస్సిలో ఒక బఫర్గా కానీ మనం ఉన్న ఏరియాలోనే ఒక బఫర్గా వాడుకోకుండా మనము బయట పడాలన్నా, మనము డిగ్నిటీగా బతకాలన్నా, మనకున్నటువంటి సమస్యల నుండి మనం బయట పడాలన్నా, ఈ విషయాలన్నిటి మీద ఇవన్నీ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇప్పుడు, ఈ యొక్క సమస్యలను, ఈ యొక్క బెనిఫిట్స్ను, అలాగే మనకు మన సెంటర్లో క్లీన్ చేసే ఒక వర్కర్ కావాలన్నా, ఎన్ని కావాలంటే ఖచ్చితంగా మనము రేపు పొద్దున ఏప్రిల్ 15వ తేదీ ప్రతి జిల్లా, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి ప్రతి పిఎస్సి పరిధిలో మీరు పిఎస్సి లీడ్తో మీ సిహెచ్ఎస్ కూర్చొని ప్రతి పిఎస్సి నుంచి ముగ్గురికి తగ్గకుండా ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్తో ఇండివిజువల్ లెటర్స్ రాపిచ్చి, సైన్ చేయించి, ఒక జిరాక్స్ చేయించి 2 కాపీస్, మిగతా 3 లేదా 4 మీ మెడికల్ ఆఫీసర్ గారు 5 మందికి పర్మిషన్ ఇస్తే 5 మంది వచ్చేయండి, ముగ్గురికి తగ్గకూడదు. వచ్చి మనం ఒక పేపర్స్ రిప్రజెంటేషన్ పేపర్స్ తీసుకొని ఆ రకంగా అన్ని పిఎస్ఎస్ నుంచి మనము CFWకి చేరుకొని మన స్ట్రెంగ్త్ను చూపిద్దాము. శాంతియుతంగా 10,000 మంది యొక్క సమస్యలను, డిమాండ్లను అథారిటీ ముందు, గవర్నమెంట్ ముందు పెడదాం. ఇది ఆలోచన. ఎందుకు పోవాలి? ఈ యొక్క సాధన కోసం పోవాలి.
ఈ సమస్యల పరిష్కారం కోసం మనం చేర్చుకోవాలి, అందరూ ముందుకు రావాలి, కదం దొక్కాల. కాబట్టి ఏపీఎంసీ తరఫున చెప్పేది ఏంటంటే ఇది ధర్నా కాదు, శాంతియుత మాస్ రిప్రజెంటేషను ఏప్రిల్ 15th. ఈ యొక్క సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా, ఈ బెనిఫిట్స్ పొందాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పిఎస్సి ఈరోజు ముందుకు రావాలి అనేది ఏపీఎంసీ నుండి మీకు విన్నవిస్తూ, అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మన సమస్యల నుంచి మనకు రావాల్సిన బయటపడదాము, మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను మనం పొందుకుందాం. థ్యాంక్ యూ అన్నాడు.